శ్రీశైల క్షేత్రానికి అనేక పేర్లున్నాయి. శ్రీపర్వతము, శ్రీగిరి, శ్రీశైలము, శ్రీనగరము. శ్రీగిరి అందులో ప్రముఖమైనది. శంకరుడు పార్వతీశ్వరుడుగా కొలువు తీరినందున శ్రీపర్వతం అని అంతులేని చెల్లికి మూలస్థానమైనది. సిరిగిరి అని శ్రీశైలం అని పిలవటం ఆనవాయితీ. తమిళులకు పర్వతాన్ని పరుపదం అని తిరువును సంబోధించడం వల్ల శ్రీశైలం తిరుపదం అయ్యింది. ఆదిశంకరాచార్యులు తమ శివానంద లహరిలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివ లింగితం అని చెప్తూ ఈ క్షేత్రాన్ని శ్రీగిరి అని పిలిచారు. శ్రీశైలానికి 8 ద్వారాలు. శ్రీశైలం అంటే మనం దర్శించే క్షేత్రమే కాదు, 8 రేకుల పద్మంలా 8 ద్వారాలతో అలరారుతున్న తీర్థం. అంటే అష్టమార్గాలు గల అరుదైన శివక్షేత్రం శ్రీశైలం. ఆ 8 తోవలలో 8 శివలింగాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రానికి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధపటం, పడమరన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, ఈశాన్యంలో ఏలేశ్వరం, ఆగ్నేయాన స్కంద సోమేశ్వరం, నైరుతిలో పుష్పగిరి, వాయువ్యంలో సంగమేశ్వర ఆలయాలు వెలిశాయి. ఈ 8 దేవాలయాల్లో వెలిసిన వివిధ దేవతామూర్తులను దర్శించుకుని స్మరించుకుని గాని శ్రీశైలానికి చేరుకోవాలని శ్రీశైల పురాణం ఉద్ఘాటించింది. నంది వాహనంగా మారింది ఇక్కడే. పరమేశ్వరుడు పరమభక్తుడైన శిలాదుడి కుమారుడై నందీశ్వరుడు. పుట్టుకతోనే అతడు శివభక్తి సంపన్నుడు. అతడు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే మరోపక్క పరమశివుడి గురించి ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ శివభక్తుడు శ్రీశైలం వచ్చి తీవ్ర తపస్సులో నిమగ్నమయ్యాడు. అతని తపోదీక్షకు మించి ఆ త్రిలోచనుడు ప్రత్యక్షమే వరం కోరుకున్నాడు. 10,000 ఏళ్ల తపస్సు చేసే శక్తిని ప్రసాదించమని నందీశ్వరుడు అర్థించాడు. త్రిపురాంతకుడు తదాస్తు అన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాక నందికి నీలకంఠుడు గణాధిపత్యం ప్రసాదించాడు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. శ్రీశైలంలోని కొలువు తీరేలా అనుగ్రహించాడు. శ్రీశైల ఖండం కావ్యంలో ఈ వృత్తాంతమంతా కనిపిస్తుంది. మల్లన్నకు ఏటా 2 సార్లు మహోత్సవాలు. శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామికి సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒకసారి మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. రెండోసారి మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. కేవలం శ్రీశైల క్షేత్రంలో మాత్రమే పరమశివుడు పాకాలంకరణ చేయటం ఆనవాయితీ. మహాశివరాత్రి నాడు లింగోద్భవానికంటే ముందు పాగాన్ని అలంకరించడం సాంప్రదాయం. ఈ పాగాన్ని స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరిస్తారు. పాగాన్ని సమర్పించే భక్తులు భక్తి శ్రద్ధలతో రోజుకు మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాన్ని నేస్తారు. ఈ పాగాన్ని అలంకరించే వ్యక్తి దిగంబరుడే పాగాన్ని అలంకరిస్తాడు. అందుకే అలంకరణ సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారు. చిమ్మ చీకట్లో ఈ పాగాలంకరణ చేయటం ఎంతో నేర్పుతో కూడుకున్న పని. ఆనవాయితీ ప్రకారం బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పుబ్బి వెంకటేశ్వర్ల కుటుంబీకులు తాము తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను స్వామివారి ఆలయానికి అలంకరిస్తారు.